హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 100 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది చెప్పుకోబోతున్నాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం ఇంటర్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళిద్దరికీ కామన్గా ఉండే సిలబస్ ఒక్కటే. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 100 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక ప్లానింగ్ ప్రకారం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పుకోబోతున్నాం. ఈ స్ట్రాటజీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో క్వాలిఫై అయ్యే అవకాశం 100% ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనకి 100 డేస్ తీసుకున్నాం కాబట్టి ఈ 100 డేస్ని 4గా డివైడ్ చేద్దాం, 4 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. సో దీంట్లో ఫేజ్ 1 ఒకటి. ఈ ఫేజ్ 1 అనేది 1 to 30 డేస్ ఉంటుందన్నమాట. అంటే 30 రోజుల కోసం ఎలా చదవాలి, ఫస్ట్ 30 డేస్ ఎలా చదవాలి. ఫౌండేషన్ బిల్డింగ్ అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, దీంట్లో మనకి ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఏంటి, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఏంటి, అలాగే బేసిక్ మ్యాథమెటిక్స్ ఏంటి, బేసిక్ రీజనింగ్ ఏంటి, అలాగే బేసిక్ జనరల్ అవేర్నెస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ మనము డైలీ ప్లాన్ అనేది చూద్దాం. మ్యాథమెటిక్స్ ఒక రోజుకి 2 hours చదవాలి, రీజనింగ్ కోసం 1.5 hour కేటాయించాలి, అలాగే జనరల్ అవేర్నెస్ కోసం 1.5 hour కేటాయించాలి. ఇలా మీరు 30 డేస్ అనమాట మీ డైలీ ప్లాన్ అనమాట. ఇది మ్యాథమెటిక్స్ కోసం 2 hours కేటాయించాలి, రీజనింగ్ కోసం 1.5 hour అంటే 1.5 hour కేటాయించాలి, జనరల్ అవేర్నెస్ కోసం 1.5 hour కేటాయించాలి. ఇలా మీరు రోజుకి ఒక 5 to 6 hours చదవాలి ఈ 30 డేస్ అనమాట. సో సబ్జెక్ట్ పరంగా ఏ టాపిక్స్ ముందు చదవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే మనకి మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చేవి ఏమంటే నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, సింప్లిఫికేషన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రొపోర్షన్స్. సో దీని నుంచి మనకి ఓవరాల్గా 15 to 20 మార్క్స్ అనేవి వస్తాయి ఈజీగా. 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి ఈ టాపిక్స్ నుంచి. అయితే ఫస్ట్ మీరు ఈ 30 డేస్ ఈ 9 టాపిక్స్ అనేవి ప్రిపరేషన్ చేయాలన్నమాట. ఈ 30 డేస్ ఈ 9 టాపిక్స్ మస్ట్ అండ్ షుడ్గా ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నెంబర్ సిస్టమ్ తీసుకుంటారు. సో నెంబర్ సిస్టంలో మనకి రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి కానీ, అలాగే డివిజిబుల్ రూల్స్ ఉంటాయి కదా, వాటి గురించి కానీ, రిమైండర్ థియరీ, ఫ్యాక్టోరియల్స్ గురించి. సో ఇవన్నీ కూడా నెంబర్ సిస్టంలో కాన్సెప్ట్స్ అనమాట. ఫస్ట్ మనం ఈ కాన్సెప్ట్స్ అనేవి జాగ్రత్తగా నేర్చుకోవాలి. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి, అలాగే ఇంకా షార్ట్ ట్రిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేర్చుకోవాలి నెంబర్ సిస్టమ్ నుంచి. అలాగే నెంబర్ సిస్టమ్ నుంచి కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ప్రతి కాన్సెప్ట్స్ కూడా కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నెంబర్ సిస్టమ్ టాపిక్ని కంప్లీట్ చేయడానికి మనకు 4 days అయినా పడుతుంది. కొన్ని టాపిక్లు కంప్లీట్ చేయడానికి 3 days పడుతుంది. సో ఓవరాల్గా 3 to 4 days పడుతుంది ఒక్కొక్క టాపిక్ కవర్ చేయడానికి. సో ఈ విధంగా ఈ 9 టాపిక్స్ని మనము 30 డేస్లో కంప్లీట్ చేయాలి. రోజుకి 2 hours కేటాయించాం కదా మ్యాథమెటిక్స్. సో అందువల్ల ఈ 9 టాపిక్స్ని ఈ 30 డేస్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రీజనింగ్ విషయానికి వచ్చినట్లుగా అయితే రీజనింగ్ కోసం మనము 1.5 hourని కేటాయించాం. సో మీరు 2 hours తీసుకోండి, 2 hours అయితే సరిపోవచ్చు, 1.5 hour అయినా పర్వాలేదు. సో మీ నాలెడ్జ్ బట్టి 2 hours అయినా తీసుకోవచ్చు, 1.5 hour అయినా తీసుకోవచ్చు. సో రీజనింగ్లో మనకి ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఆల్ఫాబెటికల్ సిరీసు, డైరెక్షన్స్ అండ్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. సో వీటి నుంచి మనకి 15 to 20 బిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. 15 to 20 బిట్స్ అనేవి పక్కాగా వస్తాయి. సో అందువల్ల ఫస్ట్ వీటిపైన మనం ఫోకస్ పెట్టాలి. సో రీజనింగ్లో ఈ టాపిక్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అసలు రీజనింగ్ ఒక్కొక్క టాపిక్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ ఎనాలజీ తీసుకోండి. ఎనాలజీ నుంచి పక్కగా ఒక్క క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్లు అయినా వస్తాయి. సో ఎనాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి తీసుకోండి.
ఒక రోజుకి 20 to 30 మోడల్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. నేను అనేది మోడల్స్ అంటే ఒక మోడల్కి సంబంధించి ఇంకో మోడల్ ఉండకూడదు అనమాట. డిఫరెంట్ మోడల్స్ ఒక 20 మోడల్స్ ప్రాక్టీస్ చేయండి ఒక రోజుకి. ఇలా 3 days మీరు 3 days మీరు ప్రాక్టీస్ చేస్తే రోజుకి 2 hours కేటాయించాం కదా రీజనింగ్కి. సో 2 hours 20 మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లుగా అయితే 3 daysలో మనకి 60 to 70 మోడల్స్ ఇలా కవర్ అయిపోతాయి. సో ఎనాలజీ నుంచి ఇలా సరిపోతుంది అనమాట. ఈ విధంగా అన్ని టాపిక్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కోసం మనము 2 hours కేటాయించాం, 1.5 hour అయినా సరిపోతుంది. సో ఇప్పుడు జనరల్ అవేర్నెస్లో 3 టాపిక్గా డివైడ్ చేద్దాం. ఒకటి హిస్టరీ అంటే సోషల్ స్టడీసు, అలాగే రెండోది కరెంట్ అఫైర్స్, మూడోది ఏంటంటే స్టాటిక్ జీకే 3 పార్ట్లుగా డివైడ్ చేస్తే ఈ 3 పార్ట్లలో ఏదో ఒక పార్ట్ ఈ మంత్లో కంప్లీట్ చేసేయాలి. అయితే మీరు 16 months కరెంట్ అఫైర్స్ అయినా కంప్లీట్ చేసేయాలి. అంటే ఇప్పుడు ఇదే నవంబర్ మంత్ నుంచి వెనక నుంచి చదవాలన్నమాట. వెనక నుంచి చదివితే 16 months అవుతుంది. ఆ 16 months కరెంట్ అఫైర్స్ ఫస్ట్ కంప్లీట్ చేసేయండి. పోనీ మీరు కరెంట్ అఫైర్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే హిస్టరీ, సోషల్ స్టడీస్ ఉంటుంది కదా, హిస్టరీ, జాగ్రఫీ ఇవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఈ 1 month. ఈ రెండింటిలో కూడా ఇంట్రెస్ట్ లేకపోతే స్టాటిక్ జీకే ఉంటుంది కదా, స్టాటిక్ జీకే కూడా ఏదో ఒకటి ఈ 1 monthలో కంప్లీట్ చేయడానికి ఫస్ట్ 1 monthలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రతి ఇప్పుడు సోషల్ స్టడీస్ నుంచి 7 to 10 marks వస్తాయి. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా 7 to 10 marks వస్తాయి. స్టాటిక్ జీకే నుంచి కూడా 7 to 10 marks వస్తాయి. ప్రతి దాని నుంచి కూడా సేమ్ వెయిటేజ్ ఉంది. సో ఏది కంప్లీట్ చేసినా ఓకే అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లుగా అయితే ఈ 30 days ప్లాన్ అనేది అయిపోయింది. ఇప్పుడు phase 2లోకి వచ్చాం. ఇంటర్మీడియట్ లెవెల్ అనమాట. ఇది 31 day నుంచి 60 day వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ మనము అర్థమెటిక్లో కొన్ని టాపిక్స్ అనేవి ప్రిపేర్ అయ్యాము, అలాగే రీజనింగ్లో కొన్ని టాపిక్స్ ప్రిపేర్ అయ్యాము, జనరల్ అవేర్నెస్లో ఒక 7 to 10 marksకి తగ్గట్టు ప్రిపేర్ అయ్యాం. ఇప్పుడు phase 2కి వచ్చాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ అయినవి ఉంటాయి కదా, సో ప్రిపేర్ అయినవి కొద్దిగా ఇంకా ప్రాక్టీస్ చేస్తూ దానికి 1 hour కేటాయించి, ఇంకా ప్రిపేర్ అవ్వనవి కొన్ని ఉంటాయి కదా, అవి ఏంటంటే స్పీడ్, డిస్టెన్స్, ఇవి 30 daysలో మనం ప్రిపేర్ అవ్వాలి. ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ఇన్సిడెన్స్, వీటి నుంచి మనకి 7 to 10 marks వస్తాయి. సో ఇవి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఈ 2nd monthలో ఇవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మ్యాథమెటిక్స్ నుంచి అర్థమవుతుందా? అవి ప్రాక్టీస్ చేయాలి. 1 hour దానికి కేటాయించండి. ఇంతకుముందు ఫస్ట్ మంత్ మనం ప్రిపేర్ అయ్యాం కదా, సో దానికోసం 1 hour కేటాయించండి. అలాగే ఇంకా మిగిలిపోను వాటి కోసం 1 hour కేటాయించండి. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఈ 60 days మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మ్యాథ్స్ పరంగా. సో సేమ్ రీజనింగ్ కూడా అంతే ఉంటుంది. సో తొలి ప్రిపేర్ అయినవి కొద్దిగా ఇంకా తెలియని క్వశ్చన్స్ కొద్దిగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో దానికి 1 hour కేటాయించండి. అలాగే ఇప్పుడు ఇంకా కంప్లీట్ చేయని టాపిక్స్ ఉంటాయి కదా, వాటికి 1 hour కేటాయించండి. ఇలా 60 days రీజనింగ్ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. జనరల్ అవేర్నెస్ మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ చదివితే ఇప్పుడు స్టాటిక్ జీకే చదవండి. ప్రీవియస్ మంత్లో మనము సోషల్ స్టడీస్ చదివితే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చదవండి. ఆ విధంగా ఒక్కొక్కటి కంప్లీట్ చేయడానికి, మంత్కి ఒకటి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో జనరల్ అవేర్నెస్ ఈ విధంగా 60 days మనం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు 60 days కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఓవరాల్గా మనం అన్నీ కూడా ప్రిపేర్ అయ్యాం, ఏవో కొన్ని ఉండిపోయాయి. సో phase 3లో 61 to 90 days అనమాట. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే సేమ్ అదే టైం కేటాయించాలి. మ్యాథమెటిక్స్ 1.5 hour, రీజనింగ్కి 1.5 hour, అలాగే జనరల్ అవేర్నెస్కి 1 hour కేటాయించండి. ఇక్కడ లాస్ట్ 30 days మనము మోక్ టెస్ట్ల కోసం 1 hour కేటాయించాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మోక్ టెస్ట్ ఏ ఎగ్జామ్కైనా మోక్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. మోక్ టెస్ట్లు మీరు ఎంత ప్రిపేర్ అవుతారో అప్పుడు మీరు రియల్గా ఎగ్జామ్లో అటెంప్ట్ చేసేటప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఆ స్పీడ్నెస్ అనేది వస్తుంది అనమాట ఎగ్జామ్లో. సో ఇంకా మనకు మిగిలిపోయిన టాపిక్స్ ఏవైనా ఉంటే ఈ 61 to 90 daysలో మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాథమెటిక్స్ నుంచి ఇవి మిగిలిపోయాయి, రీజనింగ్ నుంచి ఇవి, జనరల్ అవేర్నెస్ ఏదో ఒక టాపిక్ మిగిలిపోతుంది కదా, సో అవి మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ప్రీవియస్ ఇయర్వి రివిజన్ చేసుకుంటూ ఇవి మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లుగా అయితే ఇంకా 10 days ఉంది. 90 days ఇలా ప్రిపేర్ అయ్యాం, ఇంకా 10 days ఉంది. ఈ 10 daysలో ఓన్లీ లెంతీ మోక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక డేకి 5 to 7 మోక్ టెస్ట్లు, లెంతీ మోక్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేయండి 1 dayకి.
సో 5 to 7 మోక్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా 100కి ఒక 70 అబవ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం మోక్ టెస్ట్లు ప్రీవియస్ ఇయర్ మోక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంతే, 100 days ప్రిపరేషన్ ప్లాన్ అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.